నెల్లూరు జిల్లాలో కొత్తగా నియోజకవర్గాల ఏర్పాటైతే ఇలా ఉంటుందని అంచనా. ప్రస్తుతం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలను నెల్లూరు నగరంలోని జనాభా ఓట్ల ప్రకారం విభజిస్తే నెల్లూరు సౌత్, నెల్లూరు సెంట్రల్, నెల్లూరు నార్త్ నియోజకవర్గాలుగా విభజన జరిగే అవకాశం ఉంటుందని ఊహాగానాలున్నాయి. కావలి నియోజకవర్గంలో కావలి టౌన్, కావలి రూరల్, ఉరవపాడు మండలాలు పూర్తిగా, గుడ్లూరు మండలంలో కొంత భాగం ఉండే అవకాశం ఉంది. ఈ ఏర్పాటు జరిగితే రామాయపట్నం పోర్టు నెల్లూరు పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ పాలన ఒంగోలు జిల్లాలోనే ఉన్న రాజకీయ పెత్తనం మనకే దక్కుతుంది. ఇక ఉదయగిరి నియోజకవర్గం విషయంకొస్తే ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు, సీతారాంపురం మండలాలు ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే అవకాశం ఉంది. ఇక కలిగిరి నియోజకవర్గంలో జలదంకి, కలిగిరి, కొండాపురం, ఏఎస్పేట మండలాలు ఉండే అవకాశం ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు టౌన్, ఆత్మకూరు రూరల్ పూర్తిగా, అవసరమైతే చేజర్ల నుంచి కొంత భాగం వచ్చే అవకాశం ఉంది. చేజర్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇక కోవూరు నియోజకవర్గ విషయానికి వస్తే సంగం, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాలు కోవూరు నియోజకవర్గంలో ఉండే అవకాశం ఉంది. అల్లూరు నియోజకవర్గంలో అల్లూరు, కొడవలూరు, విడవలూరు, బోగోలు మండలాలు ఏర్పడే అవకాశం ఉంది. దగదర్తిలో కొంత భాగం వస్తే రావచ్చు, లేకుంటే కలిగిరికి పూర్తిగా వెళ్లొచ్చు. నెల్లూరు తూర్పు నియోజకవర్గ విషయానికి వస్తే మున్సిపాలిటీలో తూర్పు వైపు వార్డులు ఇందుకూరుపేట మండలం ఏర్పడే అవకాశం ఉంది. నెల్లూరు పడమర నియోజకవర్గ విషయానికి వస్తే వెంకటేశ్వరపురం నుంచి కొత్తూరు వరకు నెల్లూరు రూరల్ గ్రామాలు కూడా కలవచ్చు. లేదంటే ఆ ఊరు సర్వేపల్లిలో కొంత, రాపూర్లో కొంత కలిసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల స్థానం కాబోతోంది. సర్వేపల్లి నియోజకవర్గ విషయానికి వస్తే ముత్తుకూరు, తోటపల్లి గూడూరు, వెంకటాచలం, మనుబోలు మండలాలు ఏర్పడే అవకాశం ఉంది. రాపూర్ నియోజకవర్గంలో రాపూరు, పొదలకూరు, కలువాయి, అయితే సైదాపురం లేదంటే డక్కిలి మండలాలు ఏర్పడే అవకాశం ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్, వెంకటగిరి రూరల్, బాలాయిపల్లి, పెళ్లకూరు, ఓజిరి లేదా డక్కిలిలో కొంత భాగం కలిసే అవకాశం ఉంది. నాయుడుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్, నాయుడుపేట రూరల్ మండలాలు పూర్తిగా కలిపితే ఓజిల్లో కొంత భాగం కలిపే అవకాశం కనిపిస్తోంది. గూడూరు నియోజకవర్గంలో గూడూరు టౌన్, గూడూరు రూరల్, చిల్లకూరు మండలాలు, దీన్ని జనరల్గా మార్చాలనుకుంటే సైదాపురాన్ని కలుపుతారు, లేదంటే కోటను చేరుస్తారు. ఇక వాకాడు నియోజకవర్గ విషయానికి వస్తే వాకాడు, చిట్టమూరు, ఓజిలి, వీలైతే కోట మండలాలు. ఓజిలిని నాయుడుపేటలో కలపవలసి వస్తే కొంత మార్పు ఉండొచ్చు. సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే సూలూరుపేట టౌన్, సూలూరుపేట రూరల్, దొరవారి సత్రం, తడ మండలాలు సత్యవేడును జత చేయవలసి వస్తే అది కూడా కొంత భాగం కలిసే అవకాశం ఉంది. అయితే వీటిలో అల్లూరు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. సూలూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు నియోజకవర్గాల్లో ఒకటి మినహాయించి ఎస్సీ రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉంది. గూడూరు జనరల్ చేయాలనుకుంటే కోట, వాకాడు ఒకటి చేసే అవకాశం ఉంది. మొత్తం 15 స్థానాల్లో 5 నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారు. అంటే కొత్తగా పెరిగే సీట్లన్నీ మహిళలకే దక్కుతాయని అంచనాలు వేస్తున్నారన్నమాట.